రతికాకి? 1 second. You said that the second week point నాకు రతిక చెప్పింది. ఆఫ్టర్ దట్ ఐ నామినేటెడ్ అమర్ నామినేట్ చేయడం కానీ అదే మైండ్ సెట్లో ఉండి అది ఇష్యూస్ పెట్టుకోవడం ఎందుకు ఉంది నేను చెప్తున్నా. when రతిక కేమ్ 6th or 7th week? 7th weekకి వచ్చింది. ఓకే, 7th weekకి నాకు చెప్పింది అది మ్యాటర్. నేను ఎప్పుడు అది అమర్కి నామినేట్ చేశాడు ఆ విషయంలో. ఆల్మోస్ట్ 2-3 weeks నామినేషన్స్ జరిగినాయి ఆ ఇష్యూ గురించి. 10th week నైతే 10th weekలో అది 2 weeks అయిపోయింది కదా. ఒకవేళ ఇఫ్ ఐ ఫాలో రతిక ఐ వుడ్ హ్యావ్ నామినేటెడ్ అమర్ ఇన్ ద నెక్స్ట్ 8th week కదా. బట్ తను వచ్చినప్పటి నుంచి ఎవరు రతికాతోనే ఉన్నాడు కదా, రతికాతోనే ఉన్నాడు. ఎక్కువ ఫుటేజ్ మాకు రతికాతోనే కనిపించింది. ఫ్రెండ్ అయితే ఇఫ్ షీస్ బికాస్ షీ వెంట్ అవుట్, షీ సా ఎవ్రీథింగ్ వాట్ ఈస్ జరుగుతుంది ఇక్కడ. సో షీ వాస్ క్లారిఫైయింగ్ విత్ మీ. సో అది కరెక్టా ఆర్ తప్పు అని మీరు చెప్పండి నాకు. ఇఫ్ సమ్వన్ ఈస్ టాకింగ్ టు మీ, ఇఫ్ యు ఆర్ కమింగ్ అండ్ టాకింగ్ టు మీ, ఇఫ్ ఐఎమ్ ఇగ్నోరింగ్, అది కరెక్టా కాదు. బట్ ఎక్కువ తనతోనే ఉంటే మాకేమనిపించింది అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడేమో, తన గేమ్ స్పాయిల్ చేసుకుంటున్నాడేమో. ఎలా ఇన్ఫ్లుయెన్స్? ప్రతి గేమ్కి నేను సెకండ్ అయ్యాను, తర్వాత అది వీక్కి నేను గెలిచాను. ఐ వాజ్ అ కంటెండర్. ఎలా అది ఎఫెక్ట్ అయ్యింది? ఎఫెక్ట్ కాదు. 10th weekకి నేను నామినేట్ చేశాను. మొత్తం అది ఫేజ్ నేను అమ్మర్కి చూశాను. దట్ హీఈస్ లైక్ సంథింగ్ ఈస్ టెలింగ్ టు సమ్వన్, సంథింగ్ ఈస్ టెలింగ్ టు సమ్వన్. ఐ కనెక్ట్ చేశాను మొత్తం పాయింట్. తర్వాత నేను చెప్పాను, అది కూడా అది క్లారిటీ వచ్చింది నాకు. సార్ చూపించారు అది. సో క్లారిటీ వచ్చింది కదా. ఒక్కవేళ నాకు కరెక్ట్ అయితే ఓన్లీ ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్. అది నా నేచర్, అది నా క్యారెక్టర్. సో రతికతో ఏంటి మీ రిలేషన్? ఫ్రెండ్. ఎవ్రీవన్ ఇస్ ఫ్రెండ్. సంథింగ్ లవ్ ట్రాక్ నడిచింది 2-3 weeks సెకండ్ టైం వచ్చినప్పుడు. సి బిగ్ బాస్ హౌస్లో అది ఏంటి, వాట్ వీ కెన్ డూ, వీ హ్యావ్ టు టాక్ ఓన్లీ కదా. ఇఫ్ వీఆర్ మేకింగ్ ఫనీ ఆల్సో సంథింగ్ పీపుల్ విల్ థింక్. You also at home also do something funny things. So but there is no camera. Okavela camera aithe that will be something else. So we were enjoying our journey. It's like a what you say, memorable moments. So we have to enjoy that moment. So nenu enjoy chestunna adi prati moment ki nenu enjoy chestunna. With Ratika, with Naini, with Ashwini, with Damini, సో మెనీ. సో అది మొత్తం అది లవ్ చేస్తున్నా నేను. రెడీ ఫర్ ద షవర్ అది నేను చేస్తున్నా. అది లవ్ అది కాదు. అది ఆల్రెడీ నేను చెప్పాను. మై లైఫ్ డిసిజన్ ఈస్ గోయింగ్ టు టేక్ మై బ్రదర్, మై అన్నయ్య. బికాస్ మై లైఫ్ ఈస్ నాట్ మై లైఫ్. మై లైఫ్ ఈస్ గివెన్ బై మై పేరెంట్స్. పీపుల్ సే ఐ విల్ సుసైడ్ మై సెల్ఫ్, దిస్ ఈస్ మై లైఫ్, ఐ కెన్ డూ. నో, దిస్ ఈస్ నాట్ యువర్ లైఫ్. దిస్ లైఫ్ ఈజ్ given by your family, by your parents. You don't have any control. If you die, they will suffer kada. How can you say that your life is your life? So my life is on my brother's hand. What they will say, I'll follow that. For game, I went for my brother. I have taken money for my brother. What I will do, I'll do my brother. They are my family. I was nothing. I was nowhere. They supported me. With their help, I went to the Big Boss house. I can't see the public because I don't know the love, how they are giving me outside. But I know my public. Physically, I can see my family. Physically, my brother was there. He told me the suggestion. I took it. What is wrong in that? If your family will say, if you're married? No. If your father will say anything, will you agree or not? Yes, obviously. I will agree. మై ఫ్యామిలీ ఈజ్ మై ఇయర్. సో గౌతమ్ అంటే ఎందుకంత నెగిటివిటీ మీకు? నాకు ఒక్కవేళ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో హీ షోడ్ మీ దిస్ జెస్చర్, ఆ స్టెరాయిడ్ థింగ్. సెకండ్ టైం హీ సెట్స్ మెనీ థింగ్స్. మీరు చూడండి అది షో, అది ఎపిసోడ్. డిడ్ ఐ హైలైట్ దట్? నో, ఐ డిడ్ంట్ హైలైట్. సో వై నెగిటివిటీ? చాప్టర్ ఇస్ క్లోజ్. అండ్ బయటకు వచ్చాక ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. గౌతమ్ 2.0 రా చూసుకుందాం.
రా చూసుకుందాం నేను చెప్పలేదు. రా ఏదో వీడియో అయితే వైరల్ అవుతుంది. స్పీపర్ అది పాట అది బోలి గారు అది ఇచ్చారు, గౌతమ్ 2.2. సో అది ఏంటిది, అది రాంగ్ రోడ్. మన బ్రదర్స్ కదా, అది షో గురించి నేను చెప్పాను. అది షో అయిపోయింది, మొత్తం అయిపోయింది. వీఆర్ బ్రదర్స్. హీ యూస్ టు సే మీ ఎవరు అర్థం కాలే, ఎవరు ఈజ్ ఈక్వల్ టు అర్థం కాలేదు. హీ వాజ్ సింగింగ్ అ సాంగ్. డిడ్ ఐ మేడ్ ఎనీ పెద్ద ఇష్యూ లేదు కదా. బట్ వీడియో అట్లా వైరల్ అవుతుంది బయట. ఇది మధ్యలో ఇది గౌతమ్ నేను మధ్యలో ఉంది. వై పీపుల్ ఆర్ రియాక్టింగ్? గౌతమ్ షుడ్ సేమ్. గౌతమ్ ఈజ్ టుడే ఐల్ షో యూ మై ఫోన్, ప్లీజ్ ఇవ్వండి. ఐఎమ్ గోయింగ్ ఫర్ అ డిన్నర్ విత్ లైక్ టు హోమ్. గౌతమ్స్ హోమ్. పైన మీ వీడియో, కింద గౌతమ్స్ వీడియో వేసి ఒక వీడియో. I don't know why they are reacting like that. See, did you saw that video? See, hi, రా 8:30కి అలా రా ఇంటికి. He called me and he said that time we are going, I am going to home. Okay. So what is wrong in that? సో వీడియో అయితే ఫేక్. ఫేక్ అయింది. వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, ఆ వీడియో అయితే ఫేక్. నా ఓన్లీ ఐల్ కాల్ గౌతమ్. కాల్ చేయండి. హాయ్ గౌతమ్, ఎలా ఉన్నారు? గుడ్. వేర్ ఆర్ యూ? ఎస్, ఇక్కడ ఇంటి దగ్గర. అవును, వస్తున్నా నీ ఇంటికి. ఓకే ఓకే. ఏ టైంకి? నువ్వు చెప్పావు కదా ఏంటి టైం, చెప్పు నువ్వు. 8:30కి వచ్చేస్తావా? ఓకే సరే. అడ్రస్ ఎక్కడ? ఇది పెట్టిన చూడు, అది మణికొండ పంచవటి కాలనీ. ఓకే ఓకే డన్. నీకు లొకేషన్ పెట్టిన వాట్సాప్ లో. అర్జున్ అన్న కూడా వస్తా అన్నాడు, 10 అట్లా వస్తా అన్నాడు, కొంచెం మీటింగ్ లో ఉన్నాడు అంట. ఓకే బ్రో. హాయ్. హాయ్ బ్రో. ఎలా ఉన్నావు బ్రో? గుడ్ బ్రో. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాము, లైవ్ రికార్డ్ అవుతుంది. యాక్చువల్లీ నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. అవునవును, దట్ నాకు అదే కాల్ చేసిండు నిన్న. అదేంటి, రియలా ఫేకా అంటే అక్కడ ఎలా ఉందంటే ఎవరు నెగిటివ్గా మాట్లాడుతున్నాడు గౌతమ్ గురించి, బట్ గౌతమ్ పాజిటివ్గా చెప్తున్నాడు ఎవరి గురించి. అసలు ఏం జరుగుతుంది? అది క్లియర్, యాక్చువల్లీ అది క్లియర్ అవుట్ చేద్దామని చెప్పేసి వాడిని ఇంటికి రమ్మన్నా, లైక్ డిన్నర్ కి ఈ రోజు ఒకసారి పోస్ట్ పెడదామని. అంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఉన్నారా? ఇంటర్వ్యూలో ఉన్నాం, లైవ్ రికార్డ్ అవుతుంది ఇదంతా. అచ్చా, ఈ ఫోన్ కాల్ రికార్డ్ అవుతుందా? ఓకే ఓకే. అదే నథింగ్, ఇంకా ఎవరికి నాకు నథింగ్ పర్సనల్ ఏం లేదు, మంచి ఫ్రెండ్సే మేము. సో వాడిని కూడా ఈరోజు డిన్నర్ కి రమ్మన్నా నైట్ కి. సో నేను పోస్ట్ చేస్తా ఈరోజు కూడా. ఏదో టూర్ ప్లాన్ చేస్తాను రేపు, మళ్ళీ డిన్నర్ ప్లాన్ చేస్తారు ఎందుకు? అదే ఆ నెగిటివిటీ అట్లా వస్తుందని చెప్పేసి నిన్న నేను కూడా చూసిన, ఎవరు కూడా కాల్ చేసిండు. అయితే ఒకసారి ఇంటికి వచ్చి ఒకసారి మీట్ అయ్యి డిన్నర్ అయిపోయిన తర్వాత పెడదామని చెప్పేసి అనుకున్నా నేను కూడా. స్టోరీ అట్లాంటిది ఏం లేదు, ఫ్యాన్స్ చిల్లవండి అని చెప్పేసి. అది పేరు కూడా, నీ పేరు కూడా గౌతమ్ 2.0 అని చేసుకున్నాడు మనోడు. సరే, అదే సింపుల్ మీడియాలో అప్పుడప్పుడు చిన్న చిన్నవి వైరల్ అయిపోతుంటాయి, అట్లనే అయింది అది. అవునవును. సరే బ్రో, అయితే నేను ఇంటర్వ్యూ అయిన తర్వాత కాల్ చేస్తాను. ఓకే బ్రో, షూర్, డన్. థ్యాంక్ యూ గౌతమ్. లవ్ యూ బ్రో. లవ్ యూ. రా, బై.